నా పేరు సంబాని శివశంకర వరప్రసాద్ అండి. నా జాతక రీత్యా నేను 20 సంవత్సరాలకే చచ్చిపోతానని నా జాతకంలో రాసిందండి. నా జాతకం అంతా చూశారు. 41 వారాలు నీకోసం బాగా అభిషేకాలు చేయాలి, అప్పుడు ఒక అరటి చెట్టుతో పెళ్లి చేసి ఆ తర్వాత నీకు పెళ్ళి అవుద్దని చెప్పి అని చెప్పాడు. కొన్ని రోజులకి మా నాన్నగారు రక్షణ పొందారు. రక్షణ పొందిన 6 నెలలకి మా నాన్నగారు చనిపోయారండి. అంటే మా ఆఫీస్లో నమ్మకంగా పనిచేస్తున్న గుమస్తా 50,000 పట్టుకొని పారిపోయాడు. అది సెటిల్ చేసుకున్న కొన్ని రోజులకి మా ఆఫీస్లో డ్రైవర్లు నరుక్కున్నారు. నన్ను కొట్టి, ఎలా కొట్టారంటే భయంకరంగా కొట్టి నా పేక పిసికిసి కాళ్ళు పట్టుకొని లోపలికి లాక్కెళ్ళిపోయి నన్ను చంపిపోయారండి. నిద్రమాతలు మింగేశాను 2-3 సార్లు. దువ్వాడ రైల్వే బ్రిడ్జి వేయించి దూకిపోయాను. పట్టాల మీద పడుకునిపోయాను. తల్లి ప్రార్థన చేస్తుంటే అన్నాను, ఇంకా దేవుడు అంటావేంటే, మనం గోతులో పడిపోయాను, ఇంకా దేవుడు అంటావేంటి నువ్వు, చీ దేవుడే కాదే అన్నాను.